మిగతా వాళ్ళ విషయం ఏమో గానీ నాకు సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు. నాకే కాదండోయ్, మా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇంతే. అందుకే మా మిసెస్ బాగా శుభ్రం చేసుకున్న 1 కిలో చికెన్ తీసుకుని ఉప్పు కారం పసుపు బాగా పట్టించుకొని 1 గంట పాటు రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు కడాయిలో 5 టేబుల్ స్పూన్స్ వరకు వేడివేడి ఆయిల్ లో 2 పెద్ద సైజ్ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంది. అయితే ఇవి వేగేంత లోపల ఒక మిక్సీ జార్ లో 3 పెద్ద సైజ్ టొమాటోలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచ్ అల్లం వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఆనియన్స్ లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకున్నాక ఇప్పుడు మూత పెట్టి చికెన్ బాగా మగ్గేంత లోపల రోట్లో 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని బాగా నూరుకున్నాక ఇందులోనే 4 జీడిపప్పులు కూడా వేసి బాగా నూరుకుని పక్కన పెట్టుకుంది. ఇదిగోండి, చికెన్ అంతా వేగిపోయింది, అలాగే చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా కాచిన వేడి వేడి నీరు పోసుకున్నాక ఇందులోనే ముందుగా చేసుకున్న గసగసాలు జీడిపప్పు పొడి, కాస్తంత కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇంకోసారి బాగా మగ్గనిచ్చుకుంది. అంతే, గుమగుమలాడే వేడివేడి చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ చేసుకున్నాక వేడి వేడి అన్నంలోకి ఈ గుమగుమలాడే చికెన్ కర్రీ అలాగే కమ్మని రసం సర్వ్ చేసేసరికి వర్షాలు పడి చల్లగా ఉన్న ఈ వాతావరణంలో ఇలాంటి ఐటమ్స్ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందో చెప్పండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటూ తల తిప్పకుండా తృప్తిగా ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను.